మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న అభ్యర్థులకు అలాగే మిత్రులకు స్వాగతం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా న్యూస్లో వచ్చినటువంటి కాంపిటేటివ్ పర్పస్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్స్ చూద్దాం. అయితే కరెంట్ అఫైర్స్ను చదువుకునేటప్పుడు మీరు కరెంట్ అఫైర్స్తో పాటుగా జిఎస్ కూడా, జనరల్ స్టడీస్ కూడా ఇంక్లూడ్ చేసుకుని చదువుకుంటే మీకు ఎక్కువ స్కోరింగ్ చేయటం జరుగుతుంది. అట్లాగే స్టాక్ జీకే కూడా మేము కరెంట్ అఫైర్స్లో స్టాక్ జీకే మరియు జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ను 3 భాగాలను కలిపి మీకు కరెంట్ అఫైర్స్ రూపంలో రూపొందిస్తున్నాం. అయితే ఈరోజు కరెంట్ అఫైర్స్లో హైదరాబాద్లో వరి శిఖరాగ్ర సంస్థ సమ్మిట్. హైదరాబాద్లో వరి శిఖరాగ్ర సంస్థ సమ్మిట్ జరిగిందండి. అంతర్జాతీయ సరుకుల కమాండిటస్ సంస్థ ఏంటండి? అంతర్జాతీయ సరుకుల కమాడిటస్ సంస్థ. ఈ సంస్థ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క సమ్మిట్ అనేది జరిగిందండి. గ్లోబల్ సమ్మిట్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి అండి. గ్లోబల్ సమ్మిట్ కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. అయితే దీనికి స్టాక్ జీకే చూసుకున్నట్లయితే అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఫిలిప్పీన్స్ మనీలాలో ఉందండి. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఫిలిప్పీన్స్ దేశంలో మనీలాలో ఉంది. ఎక్కడండి? మనీలాలో ఉంది. ఇది స్టాక్ జీకే. దీన్ని కూడా మీరు గుర్తుంచుకోండి, ప్రశ్నలో అడగడం జరుగుతుంది. అట్లాగే కేంద్ర వరి పరిశోధన సంస్థ కటక్లో ఉందండి. కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడుందంటే కటక్లో ఉంది. ఎక్కడండి? కటక్లో ఉంది. ఇక్కడ ప్రశ్నలు ఎట్లా అడుగుతాడంటే, ఈ మధ్య కాలంలో వరి శిఖరాగ్ర సంస్థ ఏ రాష్ట్రాల్లో జరిగిందని మీకు ప్రశ్నలు అడుగుతారు. ఏ రాష్ట్రాలు అంటే తెలంగాణ రాష్ట్రాల్లో జరిగింది. అట్లాగే కేంద్ర అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఎక్కడుందని అడుగుతారండి. ఎక్కడంటే ఫిలిప్పీన్స్ మనీలాలో ఉందండి. అట్లాగే కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడుందని ప్రశ్నలు అడుగుతారు. ఎక్కడంటే కటక్లో ఉంది. ఇట్లా మీకు ఆర్పిఎఫ్ కానీ, ఏపీ కానిస్టేబుల్కి కానీ, తెలంగాణ కానిస్టేబుల్కి కానీ, అట్లాగే ఏపీ పంచాయతీ సెక్రటరీకి కానీ, తెలంగాణ పంచాయతీ సెక్రటరీకి కానీ ఇలా బేసిక్ రూపంలో కరెంట్ అఫైర్స్ నుంచి అట్లాగే స్టాక్ జీకే నుంచి ప్రశ్నలు అడుగుతారండి. నెక్స్ట్ వచ్చేసి లోక్సభ ఎన్నికల్లో మహిళలు. మన రీసెంట్గా 2024 ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో మహిళలు ఎంతమంది పాల్గొన్నారంటే 797 మంది నిలబడ్డారండి. మొత్తం పోటీ పడ్డారు. 797 మంది మహిళలు పోటీ పడ్డారండి. వీరిలో 74 మంది, ఎంతంటే 74 మంది మహిళలు ఎన్నికయ్యారండి. టోటల్గా పోటీ చేసినటువంటి మహిళలు ఎంతమంది అంటే 797 మంది. ఎన్నికయ్యేవారు ఎంతమంది అంటే 74 మంది మహిళలు ఎన్నికయ్యారు. అయితే భారతదేశం నుంచి ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మహిళలు ఎన్నికయ్యారంటే పశ్చిమ బెంగాల్ నుంచి ఎక్కువ మంది మహిళలు ఎన్నికయ్యారండి. ఎక్కడి నుంచి అంటే పశ్చిమ బెంగాల్ నుంచి ఎక్కువ మంది మహిళలు ఎన్నిక అవడం జరుగుతుంది. ఎంతమంది అంటే గరిష్టంగా 11 మంది ఎన్నికయ్యారండి పశ్చిమ బెంగాల్ నుంచి. ఇక్కడి నుంచి కూడా మనకు అంటే రీసెంట్గా కరెంట్ అఫైర్స్ అడుగుతాడు కాబట్టి ఈ లోక్సభ మహిళల గురించి, అట్లాగే ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది మహిళలు ఎన్నికయ్యారు అనేసి మీకు ప్రశ్నలు అడుగుతారు. ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి అత్యుత్తమ యూనివర్సిటీలో బాంబే, ఢిల్లీ స్థానాలు కైవసం చేసుకున్నాయండి. 150 అత్యుత్తమ వర్సిటీల్లో ఐఐటి బాంబేకు 118వ స్థానం లభించిందండి. బాంబేకు
150 యూనివర్సిటీ పోటీల్లో బాంబేకు ఎన్నో స్థానం అంటే 118వ స్థానం లభించిందండి. ఎన్నో స్థానం? 118వ స్థానం. ఇది గుర్తుపెట్టుకోండి. ఢిల్లీకి 150వ స్థానం లభించిందండి. ఢిల్లీకు 150వ స్థానం లభించిందండి. అమెరికాకు చెందినటువంటి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచిందండి. ఏంటండి? అమెరికాకు చెందినటువంటి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏమిటండి? మసాచుసెట్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ప్రథమ స్థానాల్లో నిలిచిందండి. వీటిని క్వాక్వరెల్లి సైమండ్స్ QS సంస్థ ప్రకటించిందండి. ఈ యొక్క ర్యాంకులను ఎవరు ప్రకటించారని మీకు ప్రశ్నలు అడుగుతారు. ఎవరు ప్రకటించారంటే క్వాక్వరెల్లి. ఎవరండి? క్వాక్వరెల్లి సైమండ్స్ సంస్థ QS. ఈ యొక్క సంస్థ ఈ ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో బాంబేకు 118వ స్థానం, ఢిల్లీకి 150వ స్థానం లభించిందండి. ఈ స్థానాలు కూడా రీసెంట్ గా జరిగాయి కాబట్టి ఈ స్థానాల గురించి కూడా మీకు ప్రశ్నలు రావడం జరుగుద్ది. RPF గాని చిన్న ఎగ్జామ్స్ కి ఇలాంటి ప్రశ్నలే అడుగుతాడు. ర్యాంకింగ్ లో మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. వీటిని కూడా మీకు అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి దినేష్ కార్తిక్ రిటైర్మెంట్. దినేష్ కార్తిక్ జూన్ 1, 2024 అన్ని రకాల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడండి. దినేష్ కార్తిక్ క్రికెట్ ప్లేయర్ ఎప్పుడంటే జూన్ 1న అన్ని రకాల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడండి. దినేష్ కార్తిక్ యొక్క జన్మస్థానం ఎక్కడంటే చెన్నై అండి. దినేష్ కార్తిక్ యొక్క జన్మస్థానం చెన్నై అండి. ఇతను 26 టెస్టులు, 94 వన్డేలు, 60 T20లకు ప్రాతినిధ్యం వహించాడండి. ఏంటంటే 26 టెస్టులు, అట్లాగే 94 వన్డేలు మరియు 60 T20లకు ప్రాతినిధ్యం వహించాడండి. ఇతను వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ అండి. దినేష్ కార్తిక్ వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ అండి. ఇతను టోటల్ గా 1025 పరుగులు చేశాడండి. ఏంటంటే టోటల్ పరుగులు మొత్తం కలిపి ఏంటంటే 1025 పరుగులు చేశాడు. ఇది దినేష్ కార్తిక్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ మధ్య కాలంలో ఇది జరిగినటువంటి అంశం కాబట్టి వీటి నుంచి కూడా మీకు ప్రశ్నలు అడగడం జరుగుద్ది. ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి రుచికా కంబోజ్ రిటైర్మెంట్. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్నటువంటి రుచికా కంబోజ్ రిటైర్మెంట్ ప్రకటించారండి. ఎవరంటే రుచికా కంబోజ్ ఈవిడ రిటైర్మెంట్ ప్రకటించారు. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా ప్రతిష్టాత్మకమైన పదవి చేపట్టిన తొలి మహిళ అండి. ఈవిడ భారత రాయబారిగా ఐక్యరాజ్య సమితిలో పదవి చేపట్టినటువంటి తొలి మహిళ ఈవిడేనండి. ఇక్కడ ప్రశ్నలు కూడా మీకు అడగటం జరుగుద్ది. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా మొట్టమొదటి మహిళ ఎవరైనా అడుగుతారండి. ఎవరంటే రుచికా కంబోజ్ అని మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి చాంగే 6 దక్షిణ ధ్రువం ఐటికేన్ బేసిన్ దిగినట్లు ప్రకటించిందండి. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఎవరండి? చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇది చైనా అంతరిక్ష సంస్థకు సంబంధించిందండి.
చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ దాని యొక్క అంతరిక్ష నౌక ఇదేమిటంటే చాంగే 6 అనేది అంతరిక్ష నౌక అండి. దక్షిణ ధ్రువం ఐటికేన్ బేసిన్లో దిగినట్లు చైనా ప్రకటించిందండి. ఎక్కడంటే దక్షిణ ధ్రువం ఐటికేన్ బేసిన్లో దిగినట్లు చైనా ప్రకటించింది. తద్వారా చంద్రుని వైపు నుండి నమూనాలను సేకరించి వాటిని తిరిగి భూమికి రవాణా చేసిన మొదటి దేశంగా చైనా నిలిచిందండి. ఏమిటండి? చంద్రుని వైపు నుండి నమూనాలను సేకరించి వాటిని తిరిగి భూమికి రవాణా చేసిన మొదటి దేశంగా చైనా నిలిచిందండి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో సబ్జెక్ట్లో ఇన్క్లూడ్ అయిపోతుందండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ లో భాగంగా వస్తుంది, మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా వీటిని ప్రశ్నలుగా అడుగుతారు. దీన్ని మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మీకు గ్రూప్స్ లో లేటెస్ట్ గా జరిగినటువంటి అంశాలను అడుగుతాడు కాబట్టి ఇది మీరు ఎక్కువగా చదవండి. ఇవే ఎక్కువగా మీకు ఇటువంటి నుంచి ప్రశ్నలు అడగటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవం. జూన్ 3వ తేదీని ప్రపంచ సైకిల్ దినోత్సవంగా జరుపుకుంటారండి. దీని యొక్క 2024 థీమ్ ఏమిటంటే సైకిల్ ద్వారా ఆరోగ్యం, ఈక్విటీ మరియు సుస్థిరతను ప్రచారం చేయడం. 2024 యొక్క థీమ్ ఏమిటంటే, దీని యొక్క థీమ్ చూసుకున్నట్లయితే సైకిల్ ద్వారా ఆరోగ్యం ఏమిటండి? సైకిల్ ద్వారా ఆరోగ్యం, ఈక్విటీ మరియు రవాణా మరియు సుస్థిరతను ప్రచారం చేయడం. ఏమిటండి? సుస్థిరతను ప్రచారం చేయడం. 2024 యొక్క థీమ్ ఏమిటండి? సైకిల్ ద్వారా ఆరోగ్యం, ఈక్విటీ మరియు సుస్థిరతను ప్రచారం చేయడం 2024 యొక్క ప్రపంచ సైకిల్ దినోత్సవం యొక్క థీమ్ అండి. నెక్స్ట్ మనకు బిఎస్ఎఫ్ లో పోస్టులు పడ్డాయండి. మీకు నోటిఫికేషన్ అనేది బిఎస్ఎఫ్ లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందులో ఏ పోస్టులు ఉన్నాయంటే ఎస్సీ పోస్టులు, హెడ్ కానిస్టేబుల్స్ మరియు కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయండి. అందులో ఏమున్నాయంటే మీకు రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈరోజు న్యూస్లో వేశాడు. బిఎస్ఎఫ్ నుంచి ఎన్ని పోస్టులు అంటే 162 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అందులో ఎస్ఐ పోస్టులు ఉన్నాయి, మరియు హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నాయి. మరియు కానిస్టేబుల్స్ కూడా ఉన్నాయండి. వీటికి మీరు రాత పరీక్ష ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క ఎగ్జామ్స్ ద్వారా ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడంటే జూలై 1 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారండి. ఎప్పుడంటే జూలై 1 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మనకి సెంట్రల్ జాబ్స్కి ఎస్ఎస్సి కానీ, ఆర్పిఎఫ్ కానీ ఏ జాబ్ అయినా సరే మన మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో పాలిటీ నుంచి కానీ, అలాగే జోగ్రఫీ నుంచి కానీ, అలాగే అర్థమెటిక్ రీజనింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా మీకు ఇంపార్టెంట్ ఏది అవసరమో అదే మేము వీడియో రూపంలో రూపొందిస్తున్నాం. మీకు ప్రశ్నలు ఎక్కువగా ఎట్లా అడుగుతున్నారో అట్లాగే ఏ వేరియస్ నుంచి అంటే ఇంపార్టెంట్ టాపిక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచే మేము వీడియోస్ రూపొందిస్తున్నాం. ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా అద్భుతంగా చెప్తారండి. వారు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారిచే మేము బోధన చేస్తున్నాం. ఎస్ రామకృష్ణ సార్ శ్రీకాకుళం అండి. ఈయన గ్రామ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగి. అట్లాగే చిలకలపల్లి చైతన్య శాస్త్రి పార్వతీపురం మన్యం జిల్లా గ్రామ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగి. మరియు అర్థమెటిక్ రీజనింగ్ కి ఈశ్వరరావు సార్ అండి, విజయనగరం జిల్లా. ఈయన 10 సంవత్సరాల టీచింగ్ ఫీల్డ్ లో అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయుడండి.
ఈయన మీకు అర్థమెటిక్ రీజనింగ్ నుంచి షార్ట్ కట్స్ లో అద్భుతంగా టీచ్ చేస్తారండి. మరియు నేను కూడా కొన్ని టాపిక్స్ చెప్తానండి. మాది కూడా పార్వతీపురం మన్యం జిల్లా. మా ఛానల్లో ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా చాప్టర్ వైజ్ గా బిగ్ బ్యాంక్ ని రూపొందిస్తున్నాం. అలాగే ప్రీవియన్స్ బిట్స్ కూడా వీడియోస్ రూపంలో రూపొందిస్తున్నాం. అవి కూడా చూడండి. మరియు మీరు ఎంత చదివినా సరే మోక్ టెస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనం చదివింది గుర్తుండాలంటే వాటి మీద మనం ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఎక్కువ కాలం గుర్తుండి తద్వారా స్కోరింగ్ చేయడం జరుగుతుంది. మనం ఉద్యోగం సాధించడం అనేది జరుగుతుందండి. ప్రతి వీడియో కూడా మేము ప్రతి సబ్జెక్ట్ని క్షుణ్ణంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మేము రూపొందిస్తున్నాం. మీరు దీన్ని వినియోగించుకోండి. అట్లాగే టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. మన టెలిగ్రామ్ ఛానల్ మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్. ఆ ఛానల్లో మీరు యాడ్ అవ్వండి. అందులో జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అప్డేట్ గా మేము అందులో పొందుపరుస్తామండి. అది కూడా జాయిన్ అవ్వండి. అందులో కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా పిన్ టు పిన్ మేము నోట్ చేస్తాను. ఆల్రెడీ ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ని అప్లోడ్ చేస్తున్నాం. వాటిని కూడా మీరు డైలీగా కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. మీరు కరెంట్ అఫైర్స్ ని ఫాలో అవుతే ఎక్కువ స్కోరింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము కరెంట్ అఫైర్స్ తో పాటుగా సబ్జెక్ట్ తో లింకప్ ఉన్నటువంటి ఎన్నో అంశాలను అందులో యాడ్ చేస్తాను. అందువల్ల మీకు ఒకవైపు సబ్జెక్ట్ కవర్ అవుతుంది, మరొక వైపు కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది. ఎందుకంటే మనకు సబ్జెక్ట్ అంశాన్ని కంటే ఎక్కువగా సబ్జెక్ట్ రూపంలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ని ఎక్కువగా అడుగుతాడండి. అది ఎవరికి తెలియదు. వాటిని కొంతమంది చదవరు, సబ్జెక్ట్ ని మాత్రమే చదువుతారు. సబ్జెక్ట్ కి ఇన్క్లూడ్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ను కొందరు మర్చిపోతారు. మనకి అందులో నుంచే ఎక్కువగా బిట్స్ అడగడం జరుగుతుంది. ఈ ప్రతి వీడియోలు కూడా ఒకవైపు కరెంట్ అఫైర్స్ ను రూపొందిస్తాం, దానికి లింకప్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ను కూడా వీడియోస్ రూపంలో రూపొందిస్తున్నాం. అవన్నీ చూసి మీరు ఉద్యోగస్తులుగా స్థిరపడాలని మా యొక్క బృందం కోరుకుంటున్నాం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే వారికి షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్లో ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారిచే బోధనం చేస్తున్నాం. అట్లాగే మరికొద్ది రోజుల్లో ఒక మండల ఆఫీసర్చే మోటివేషన్ వీడియో, అట్లాగే ఆయన యొక్క అనుభవాలను కూడా వీడియోస్ రూపంలో రూపొందిస్తున్నాం. వాటిని కూడా మీరు చూసి మీ ప్రిపరేషన్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని మీరు ప్రణాళికలు వేసుకొని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా స్థిరపడాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.